హలో. ఏయ్, ఇంకా పడుకుని ఉన్నావా? అమ్మా 10ంటికి అబ్బాయిని కలవాలి, గుర్తుందా? లేస్తున్నా అమ్మా. ఆల్రెడీ 9 అవుతోంది. వెళ్తాను తల్లి, లేస్తున్నాను. 10ంటికల్లా ఆ అబ్బాయిని కలవాలి. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను రెడీ అవుతా. చా, ఎన్ని జనరేషన్లు మారినా అమ్మల లెక్చర్లు మాత్రం మారవు. అబ్బా, ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు? హే, ఏంటి ఇంత లేట్? ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇంకా రాజ్ రాలేదు. వాడు వస్తున్నాడని చెప్పాడా? నా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ మీ ఇద్దరితోనే కదా డిస్కస్ చేసేది. మీరే కదా నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. హాయ్ గీత. హాయ్. హే హాయ్ విక్రమ్. హాయ్ హాయ్. హౌ యు? ఏంటి మీటింగ్? ఇప్పుడు చెప్పు, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఈరోజు పెళ్లి చూపులురా నాకు. హే, కంగ్రాట్స్. సూపర్ న్యూస్ కదా. యాక్చువల్లీ ఈవినింగ్ లోపు నా డెసిషన్ చెప్పేమన్నారు మా పేరెంట్స్. మీ డెసిషన్ తెలుసుకుందామని. మా డెసిషన్తో పని ఉంది చెప్పు. నీకు ఓకే అయితే మాకు ఓకే. మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఈ పెళ్ళైతే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వలేకపోవచ్చు, మనం ఇలా కలవలేకపోవచ్చు. అది నిజమే. హలో, ఏమైంది? ఓ పని చేస్తే? ఏంటి? మీ ఇద్దరు నాకు బాగా తెలుసు, మా పేరెంట్స్కి బాగా తెలుసు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకోండి. అప్పుడు మన ఫ్రెండ్షిప్కి ఏ ప్రాబ్లం ఉండదు. వాట్, ఆర్ యూ సీరియస్? యా, గుడ్ ఐడియా కదా. ఏంటా డిస్కషన్? ఏం డిసైడ్ చేశారు? మా ఇద్దరికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కాకపోతే నువ్వు మా ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? విక్రమ్ నీకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. రాజ్ నీకు ఇంజనీరింగ్ నుండి ఫ్రెండ్ కదా, వీడినే చేసుకో. పోనీ ఒక పని చేస్తే? చెప్పు. ఏంటి? టాస్ వేస్తాను, ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఇంట్రెస్టింగ్. చలో కానీ. అవును రాజ్, ఒకవేళ విక్రమ్ గెలిస్తే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావా? టెల్ మీ ట్రూత్, ప్రామిస్ ఆన్ మీ, ఓకే? నా వల్ల కాదు, ఇద్దరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతా. మరి నువ్వు విక్రమ్, ఒకవేళ రాజ్ గెలిస్తే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావా? గీత, నేను కూడా మీ ఇద్దరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. అసలు మనం ఈ పందెం, ఈ డిస్కషన్ ఎందుకు స్టార్ట్ చేశాం? నాకు పెళ్లి చూపులు. ఆ పెళ్లి జరిగితే మన ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందని. నేను మీలో ఎవరిని చేసుకున్నా ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ కట్ చేస్తామంటున్నారు. ఈ ప్రేమ, పెళ్లి, స్నేహం కంటే గొప్పవా?
సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ గీత. అమ్మాయిలు అబ్బాయిల మధ్య స్నేహం స్నేహంలా ఉంటే ప్రేమ కంటే చాలా బాగుంటుంది. మనం కూడా అందరిలా థింక్ చేసి స్నేహాన్ని కిందకు దిగజార్చకూడదు. హే, ఎవరితను? ఎవరు? తన పేరు రామ్. హాయ్. 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 మీరు మిస్టర్ రామ్? మీరు గీతనే కదా? మ్, యా, హాయ్, కూర్చోండి. ఏంటి డల్గా ఉన్నారు? యాక్చువల్లీ నాకిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్? గుడ్. మరి టెన్షన్ ఎందుకు? అంటే ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయలేదు. ఫస్ట్ టైం ఈ పెళ్లి చూపులకు వచ్చాను వాళ్ళకి తెలియకుండా. అయితే మంచి ఫ్రెండ్స్ అనమాట. మ్, బాయ్ ఫ్రెండ్స్? మీరనుకునే ఫ్రెండ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. హలో, ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. పర్లేదు చెప్పండి. ఈ పెళ్లి చూపులకి నేను అనవసరంగా వచ్చానేమోనని. అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మేము ప్రేమిస్తుండొచ్చు. అని మీరు అనుకుంటున్నారా? అది రాంగ్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మేబీ నేను అన్నది నిజమైతే. ఇంకేం మాట్లాడకుండా మీతో పెళ్లి కొప్పుకుంటాను. లెట్స్ ట్రై. హలో విక్రమ్, ఈ ప్రపంచంలో పేరెంట్స్ లేకుండా బతకొచ్చు. లవర్, పెళ్ళి లేకుండా హ్యాపీగా లైఫ్ని ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళని ఒకరిని చూపించండి. సారీ గీత. గీత, యూ రియల్లీ అమేజింగ్ గర్ల్. మన ఫ్రెండ్షిప్లో చాలా నేర్పించావు. అందుకే నువ్వు మాతో కలిసి ఉండాలనుకున్నావు. నువ్వు మాతో ఉండాలి గీత. అందుకే అలా మాట్లాడడం తప్ప మనందరం ఎప్పటికైనా ఫ్రెండ్స్ గీత. రిలాక్స్ గైస్. ఈ పెళ్లి చూపులకు వచ్చే ముందు మీ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలుసు. ఈ పెళ్లి చేసుకుంటే మీ ఫ్రెండ్షిప్ దూరం అవుద్దని గీత భయం, గీత అక్కడ దూరం అవుద్దని మీ ఇద్దరు భయం. మీ గీతను నాకు ఇవ్వండి, మీ స్నేహాన్ని నేనే కట్నంగా ఇస్తా. హ్యాపీయా?